ఒక సేవకుడు మొన్నటిదాకా 29th వరకు 3 రోజులు 4 రోజులు ప్రార్థనా దినాలు సహవాసం, సేవకుల సహవాసం ఉంది నాకు విజయవాడలో. ఆ సేవకులతో కలిసి ప్రార్థన చేస్తున్నాను. ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన కర్నూలు. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తున్నాడాయన. మేమంతా కూడా కూర్చొని ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు మోకరించి చేస్తాం. కొంతమంది కుర్చీలో కూర్చొని చేస్తారు. ఆయనైతే నేను మోకరించి ప్రార్థన చేయకపోతే నాకు తృప్తి ఉండదు పాస్టర్ గారు. పెద్దాయన వయసులో ఆయన చాలా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. వాక్యాలు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పాస్టర్ గారు ఆయన ప్రార్థన విని, ఎక్కడి నుంచి వచ్చారు పాస్టర్ గారు? మీరు మంచి ఆత్మ నడిపింపు మీ ప్రార్థనలో చాలా గొప్పగా ప్రార్థన చేస్తున్నారు. మరి మీలాంటి వాళ్ళు అవసరం అని నా ప్రార్థన ఆయన ఆలకించాడు. ఆయన ప్రార్థన మనం ఆలకించాం, మాట్లాడుకున్నాం. అప్పుడు ఆయన అన్నాడు, ఒక అనుభవం చెప్పాడు. అయ్యా, ప్రార్థన ప్రాణం వంటిదయ్యా, ప్రార్థన ప్రాణం. ఒకరోజు ఎందుకు నేను ఆ మాట ప్రార్థన ప్రాణం వంటిది అని ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎన్నోసార్లు ఉపయోగించాడు ప్రార్థనలో, తన ప్రార్థనలో. ఆ తర్వాత చెప్పాడు ఆయన, ఎందుకు ప్రాణం వంటిదయ్యా అంటే, ఒకసారి ఒక సహోదరుడు చనిపోయాడయా. ఆ సహోదరుడు మరి తన ఆత్మను దేవుడు నా దగ్గరకు తీసుకొచ్చాడు. తన ఆత్మను దేవుడు నా దగ్గరికి తీసుకొచ్చి తన ఆత్మను నాకు చూపించి, ఇదిగో నీవు ప్రార్థన చేయనందువలన ఇతను దాటిపోయాడు అని చెప్పాడయ్యా. అప్పటి నుంచి నేను ప్రార్థన చేయనందున అతను దాటిపోయాడా అని నేను అర్థం చేసుకొని, అప్పటి నుంచి నేను ప్రార్థన ప్రాణం పోసేది అని గ్రహించానయ్యా. అందుకనే ప్రార్థన ప్రాణం వంటిది అని అంటున్నాడు ఆయన. మరి మీరు ఎందుకు చేయలేకపోయారో ప్రార్థన అంటే, ఆ టైంలో నేను సరిగా లేనయ్యా, అందుకే ప్రార్థన చేయలేకపోయాను అంటున్నాడు. చూడండి, స్తోత్రం. కానీ దేవుడు ఏమంటున్నాడు? అతడు సరిగా లేకపోయినా ప్రార్థన చేయమన్నాడు. నువ్వు సరిగా లేవని ప్రార్థన చేయలేదు, అందుకని అతడు దాటిపోయాడు. నువ్వు సరిగా ఉన్నా లేకపోయినా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నేను ఆ ప్రార్థన ఆలకించి అతన్ని కనికరించేవాడిని. ఆ సేవకుడు ఆ మాట చెప్పాడు, కానీ నా ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోయింది. స్తోత్రం. ఆ అనుభవం, ప్రార్థన, దేవుడు మనం ఎలా ఉన్నాం అనేది ఎప్పుడు చూడ్డా ఆయన చెప్పాడు. ఆయన వాక్యాన్ని అనుసరించి పరిశుద్ధత కలిగి నడుచుకోవాలి, నీతి కలిగి నడుచుకోవాలి. కానీ చూడండి, మనం కొన్నిసార్లు నడవలేం. అంత మాత్రాన దేవుడు రిజెక్ట్ చేయడం, స్తోత్రం, తోసేయడం.